చెప్పండి నిజంగానే వెబ్సైట్లలో యూట్యూబ్లలో మీరు ఇంటర్వ్యూలు ఇస్తే అమెరికాలో టికెట్ తెచ్చుకున్నారు అదే అలా ఏమి దేనికి తెగవండి ఇప్పుడు ఆ లెక్కన ఇప్పుడు ఆ లెక్క నెలకి 15 సినిమాలు రిలీజ్ అయితే వారానికి 2 వేసుకోండి నెలకి 10 సినిమాలు రిలీజ్ అయితే ఎన్ని సినిమాలకు ఓపెనింగ్ వస్తుంది వాళ్ళు చెప్పేది మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తే మీకు అమెరికాలో టికెట్ మాక్సిమం పిఆర్ఓ డిసైడ్ చేస్తున్నారు ఎంత గుడ్డిగా నమ్ముతున్నారు ఎందుకు పిఆర్ఓ మీరు ఇప్పుడు సినిమా అనేది ఒక్కొక్కటి ఒక 10 మంది కలిసి చేస్తే సినిమా ఒకళ్ళే చేసే సినిమా కాదు కదా ఇప్పుడు మీడియా దగ్గరికి ప్రమోషన్ దగ్గరికి వచ్చేప్పటికి నాకు కొన్ని ఐడియాస్ ఉండొచ్చు నా వెబ్ మీడియా చెప్తున్నారు అమెరికాలో ప్రయోజనం లేదు ఎక్కడా ప్రయోజనం లేదు మరి అట్లాంటప్పుడు అంత గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు సార్ నేను ఇప్పటికీ అదే గుడ్డిగా చెప్తాను ఒక ప్రోమో నచ్చాలి ఒక పాట నచ్చాలి ట్రైలర్ నచ్చాలి అప్పుడే టికెట్ తెగుతుంది ఇంకేం చేసిన టికెట్ దగ్గర మిగతా అన్ని నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా పలానా డేట్కి మా సినిమా వస్తుంది అని చెప్పడానికి చేసే సోర్స్ ఆఫ్ మీడియానే ఇంటర్వ్యూస్ కానీ యాడ్స్ కానీ అన్నీ దానికి పిఆర్ఓలు వీళ్ళకి చేయమంటే అలా చేస్తున్నాం అంతే ఏదైనా కంటెంట్ నచ్చకుండా మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినంత మాత్రం ఓపెనింగ్ తేలేమో కంటెంట్ నచ్చితే మీరు ఇంటర్వ్యూ ఇవ్వని ఓపెనింగ్ వస్తుంది మరి నేను మళ్ళీ చెప్తున్నానండి నాకు ఎవరి మీద పగలేదు గొడవ పెట్టుకోవాలని నేనేం రాలేదు మీరు మా జాబ్ మేము సినిమా తీయటం మీ జాబ్ మీరు రివ్యూలు రాయటం అది మీరు చేశారు మేము దానికి ఎవరం ఏమీ కామెంట్ చేయలేదు ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరం కామెంట్ చేయలేదు దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏవీ కరెక్ట్గా జరగలేదు ఈ సినిమాకి సంబంధించి అలాంటివి మాత్రం రిపీట్ చేయదు రిపీట్ చేస్తే మీరు అన్నట్టు మీ దారి మీరు చూసుకుందాం మా దారి మేము చూసుకుంటాం అంతే చాలా మిగతా ప్రొడక్షన్ మొత్తం